100 రూపాయల గజం ఎక్కడ, 1,00,000 రూపాయలు సిఆర్డీ నుంచి అనుమతులు ఎలా ఉన్నాయండి. అంటే గతంలో ఇది యాక్చువల్గా మనం ఆ తప్పు మళ్ళీ మనం తిరిగి చేయొద్దండి. మనకి ఆపరేషన్ ఇందోర్లో ఏదైతే వాళ్ళు ఫేమస్ అయినా బ్రహ్మోస్ మిస్సైల్స్ ప్రాజెక్ట్ యూనిట్ ఉందో, యాజ్ ఆఫ్ నౌ, యాజ్ ఆన్ టుడే, వీఆర్ గివింగ్ వెరీ వెరీ కాంపిటేటివ్ ప్రైస్. సిఆర్డీ ఎల్పీ నెంబర్తో ప్రెజెంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి వచ్చిన నోటిఫికేషన్ తీసుకుని అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. రియల్ ఎస్టేట్ లో ఇది ఒక మ్యాష్ చేంజ్ తేబోతుంది. అమరావతి చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు వారందరి కోసం కూడా త్వరలో అతి కొద్ది రోజుల్లో సిఆర్డీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ని అతి తక్కువ రేట్ లోకి తీసుకురాబోతున్నాం. హాయ్ అండి, మన ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం నుంచి అతి త్వరలో సిఆర్డీఏ ప్రాజెక్ట్ మనం ముందుకు తీసుకురాబోతున్నాం. ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ తో కొలాబరేట్ అనేది స్టార్ట్ చేసాం ఈ 2026లో. సో అందులో భాగంగా మొదటి కొలాబరేషన్ విగ్రహార రియల్టర్స్ అండ్ డెవలపర్స్ వారితో, ఎల్ఎల్పి వారితో కొలాబరేషన్ జరుగుతుంది. సో వారు ఇచ్చిన ప్రాజెక్ట్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, దాని లొకేషన్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి, ఆ వెంచర్ లో ఉన్న డెవలప్మెంట్స్ అన్ని కూడా పూర్తిగా సార్ తో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్, వెల్కమ్ టు ప్రాపర్టీ ఎక్స్పర్ట్ పాడ్కాస్ట్. మొదటిగా మీరు మాకు ప్రాజెక్ట్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం అండి. అది కూడా తక్కువ బడ్జెట్ లో అన్ని అప్రూవల్స్ తో ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం అంతా కూడా సామాన్య మధ్యతరగతి అందరికీ అందుబాటులో ఉండే విధంగా 2025లో వెంచర్స్ చేసాము. 2026లో అప్రూవ్డ్ వెంచర్స్కి వెళ్దాం అనుకున్న వెంటనే తరువుగా మీరు మాకు అప్రోచ్ అవ్వడం, మాకు ప్రాజెక్ట్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం సార్. సో మొదటిగా ఒకసారి మీ ఇంట్రడక్షన్ మా కస్టమర్స్ కి. నమస్తే అండి, నా పేరు వైవి రామరాజు. మా కంపెనీ పేరు వచ్చి విఘ్నహర రియల్టర్స్ అండ్ డెవలపర్స్ ఎల్ఎల్పి. దాంట్లో నేను డిజిగ్నేటెడ్ పార్ట్నర్ గా ఉన్నాను. అలాగే మాకు మరొక పార్ట్నర్ ఉన్నారు, పెరుమాళ్ వెంకటరామన్ గారు. సో వారి మేము కలిసి పార్ట్నర్స్ మాకు చేయడం జరుగుతుందండి. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు సార్ రియల్ ఎస్టేట్? యాక్చువల్ గా అండి మాకు ఎక్స్పీరియన్స్ అయితే 30 years, నియర్లీ 28 years ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ కంపెనీ మా మొట్టమొదటి వెంచర్ స్టార్టింగ్ చేసి మొదలు దీంతోనే స్టార్ట్ చేసాము. మిగతా కంపెనీతో టైప్ చేసాము. ఇప్పుడు ఓన్ గా మన సొంత ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం. మీరు రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసినప్పుడు విజయవాడలో చేశారా సార్, ఇంకెక్కడైనా చేశారు? అంటే విజయవాడ, హైదరాబాదు, విశాఖపట్నం, బెంగళూరు, తమిళనాడులో డెంగన్ కొట్ట అక్కడ కూడా చేశారు. సో విజయవాడలో మీరు రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ గజం రేట్ ఎంత ఉండేది? అప్పుడు 100 రూపాయలు ఉండేది. గజం 100 రూపాయలు. ఇప్పుడు అదే 1,00,000 రూపాయల పైన ఉంది. ఇప్పుడు 1,00,000 రూపాయలు అయింది. అంటే ఒక 20-30 yearsలో 100 times, అసలు 100 times కూడా కాదు, 1000 times పెరిగింది. 100 రూపాయల గజం ఎక్కడ, 1,00,000 రూపాయలు ఎక్కడ. సో మేము అదే చెప్తాం సార్ కస్టమర్లందరికీ కూడా, ఎవరైతే వారు కష్టపడి సంపాదించిన డబ్బులు వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆశపడతారు, వాళ్ళ కోసమే మీ వెంచర్లు వేయడం జరుగుతుంది. సో మీరు ఏం చెప్తారు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీ మాటగా ఏం చెప్తారు? అంటే ఒకటేనండి, మనందరికి తెలిసిన విషయమే. గతంలో ఇవాళ 100 రూపాయలు ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేయలేకపోవడం వల్ల 1,00,000 రూపాయలని మనం అది పోగొట్టుకున్నామని బాధ అయితే మనకు ఉంది. అప్పుడు సరైన అవగాహన లేకో, సరైన మనకి సలహాలు ఇచ్చేవాళ్ళు లేకో అలా జరగడం జరిగింది. మన పెద్దల పూర్వం నుంచి ఎవరైనా పిల్లలు పుట్టారంటే పొలాలు కొనేవాళ్ళు ముందు. కనీసం ఒక ఎన్నో 10 సెంట్లు 50 సెంట్లు ఉంటే 4 గిజ్జలను పండించి తింటాళ్లే అని. భూమికి మనం ఆ రోజున అంతా విలువిచ్చాము. ఈ మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. ఈ నెక్స్ట్ సెకండ్ థర్డ్ జనరేషన్ వచ్చేపాటి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ భూమి మీద ప్లాట్ మీద పెట్టుబడులు చాలా నష్టపోయారు. సో ఇప్పుడు వాళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు. ఆ తప్పు మళ్ళీ మనం తిరిగి చేయొద్దండి. మన పిల్లల భవిష్యత్తు కోసం, భద్రత కోసం, మన బడ్జెట్ ని బట్టి, మన కంఫర్ట్ ని బట్టి ఒక మంచి ప్రాజెక్టు మంచిది ఒకసారి సెలెక్ట్ చేసి చూసుకుని దాని డాక్యుమెంట్ ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, దాని ప్రైస్ ఏంటి, దాని ప్లేస్ ఏంటి, ప్రాజెక్ట్ ఏంటి కానీ చేసుకుంటే కనుక మన పెట్టిన రూపాయి అయితే ఎక్కడికి పోదంటే మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు మాకు ఇస్తున్న ప్రాజెక్ట్ పేరే సార్? మన ప్రాజెక్ట్ పేరు వచ్చి అమరావతి గేట్వే అండి. సో అమరావతి గేట్వే అంటే అమరావతికి అక్కడ ఎంట్రన్స్ అవుతుంది. ఎందుకు మనం ఆ పేరు పెట్టడం జరిగిందంటే, హైదరాబాద్ నుంచి అమరావతి రావాలంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం వారధి నుంచి వెళ్ళాల్సి వచ్చేది. ఈ మధ్య రీసెంట్ గా మనకి వెస్ట్ బైపాస్ కూడా అందుబాటులోకి వచ్చింది. లేదా ఓఆర్ఆర్ వెళ్ళాలి, లేదంటే నార్కెట్ బల్ దగ్గర కట్ అయ్యి నల్గొండ నుంచి అక్కడ మిర్యాలగూడ మీదకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు మాదిపాడు ముక్త్యాల దగ్గర ఏమవుతుందంటే మన గవర్నమెంట్ అక్కడ బ్రిడ్జ్ వేస్తుందండి. సో అమరావతి నుంచి మనకి హైదరాబాద్ నుంచి అమరావతి మొట్టమొదటి వే ఏమవుతుందంటే మాదిపాడు ముక్త్యాల దగ్గర అవుతుంది. అది మన ప్రాజెక్ట్ నియర్ బై. అదే మొట్టమొదటి గేట్వే ఉంది కాబట్టి మన ప్రాజెక్ట్ కూడా అమరావతి గేట్వే అని పేరు పెట్టడం జరిగిందండి. సో మొత్తం ఎన్ని ఎకరాల ప్రాజెక్ట్ సార్ ఇది? మనది 13.43 acres అండి మొత్తం. అది 333 ప్లాట్లు. అది గజాలు వచ్చేసి మనకి చక్కగా అందరికి అందుబాటులో ఉండాలని దాంతో 100, 150, 200 గజాలు పెడతాం జరిగింది. ఓకే.
సో దీనికి అన్ని అనుమతులు ఉన్నాయా సార్? సిఆర్డీఏ నుంచి అనుమతులు ఎలా? ఉన్నాయండి. అంటే గతంలో ఇది యాక్చువల్గా మనం ఒక నాకు 3-4 ఇయర్స్ 2019 నాన్ లెవెట్ కింద చేసామండి. అప్పుడు రిజిస్ట్రేషన్ అయింది కూడా. అయితే ఈ మధ్య గవర్నమెంట్ ఇచ్చిన LRS ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ లో ఒక అవకాశం రావడం వల్ల దాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇప్పుడు వెంచర్కి వెళ్తున్నాం కనుక వాళ్ళ కష్టపడి కట్టుకునే ప్రతి కస్టమర్ కూడా వాళ్ళు 20 ఏళ్ళు కాదు 25 ఏళ్ళైనా కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలి, ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ ఉండదని సంకల్పంతో ఏం చేసామంటే ఎంటైర్ లేఅవుట్ మనం LRS లో రెగ్యులర్ చేర్చుకోవటం, తద్వారా దాన్ని అప్డేట్ చేసుకుని విత్ సిఆర్డీ ఎల్పీ నెంబర్ తో ప్రజెంట్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎల్పీ నెంబర్ కూడా వచ్చింది. ఎల్పీ నెంబర్ తో సహా రిజిస్టర్ చేస్తాం. దీనికి ఏమైనా బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం ఉందా సార్? బ్యాంక్ లోన్ కూడా వస్తుందని పెట్టుకోవచ్చు. మీ ప్రాజెక్ట్ కి నియర్ బై ఎటువంటి డెవలప్మెంట్స్ ఏమున్నాయి? ఇప్పుడు ఏదైతే మీరు అమరావతి గేట్వే అన్నారు, అక్కడ బ్రిడ్జ్ పడుతుంది అన్నారు, అమరావతికి వెళ్ళడానికి యాక్సెస్ స్పీడ్ గా ఉంది. ఇంకా నియర్ బై ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే కస్టమర్ కి త్వరలో అది గ్రోత్ వస్తుంది అని చెప్పడానికి ఎటువంటి డెవలప్మెంట్స్ అక్కడ ఉన్నాయి? మన ఇప్పుడు ప్రెసెంట్ మన ప్రాజెక్ట్ వచ్చండి ఏదైతే అమరావతి గేట్వే ప్రాజెక్ట్ అని చెప్పామో విజయవాడ టు వేదాద్రిలో మెయిన్ రూట్. అంటే ఇది కంచిచర్ల రావుపేట దాటిన తర్వాత కొండకంచి అడ్డోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే వేదాద్రి రూట్లో ఉంటుంది. వేదాద్రికి కొలంగంచి మధ్యలో మనకి బండిపాలెం విలేజ్ ఉంది. ఆ విలేజ్ కానుకొని అది కూడా మెయిన్ బస్ రూట్ అండి. యాక్చువల్గా అది మాస్టర్ ప్లాన్ రోడ్ వచ్చి 150 అడుగులు 150 అడుగుల తార్ రోడ్ అండి. 150 అడుగుల రోడ్ అండి. ఓకే. మనకి ఆ లేఅవుట్ ఇచ్చినప్పుడు మనకి రెగ్యులర్ చేసినప్పుడు ఇప్పుడు చేసినప్పుడు ఆ మార్జిన్ కూడా కట్ చేయడం జరిగింది మాస్టర్ ప్లాన్ లోనే. మనకి 150 అడుగుల వరకు కూడా 150 అడుగులు తీసుకోవడం జరిగింది. ఓకే. ఇందులో ఎన్ని అడుగులు రోడ్లు ఇస్తున్నారు సార్? 30 అడుగులు 40 అడుగులు రోడ్లు ఇస్తున్నామండి. 30 అడుగులు. సైట్ వెంచర్ లో మీరు ఇస్తున్న డెవలప్మెంట్ అంటే ఎంటైర్ మనం వెంచర్ కి కాంపౌండ్ వాళ్ళు ఇస్తాం. ఎంటైర్ వెంచర్ మొత్తం కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నాం. ఆర్చి, మెయిన్ గేటు, సెక్యూరిటీ, అలాగే మనకి అన్ని రోడ్లు కూడా మనకి బీటీ రోడ్స్, అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ ప్లస్ ఫ్రూట్ ప్లాంటేషన్ అండి. ఓకే. అంటే దాన్ని మంచి సాయిల్ మంచి వాటర్ సోర్స్ ఉంది అక్కడ. చక్కగా 100 అడుగుల లోపల మంచి వాటర్ పడుతుంది. అలాగే మనకి కొబ్బరి, మామిడి, సీతాఫలం ఫ్రూట్స్ ప్లాంట్ వేసుకుంటే ఒక మంచి గార్డెన్ లోకి వచ్చిన ఫీలింగ్ ఉండాలి. మనం ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. రోడ్లు ఏమండి? తార్ రోడ్లు అంటున్నారు అంటే ఇంటర్నల్ గా మనం ఇచ్చే రోడ్లు 30-40 ఫీట్ రోడ్లు ఏ ఉన్నాయో ఎంటర్ రోడ్స్ అన్ని కూడా తార్ రోడ్లు ఇస్తామండి. అన్ని తార్ రోడ్. పార్క్ ఫెసిలిటీ ఎలాంటి ఉంది? పార్క్ కూడా దీంట్లో ప్లేస్ లో మనకి లేఅవుట్ లో చూపించి ఇవ్వడం జరిగిందండి. గ్రీన్ తో మనం డెవలప్మెంట్ చేస్తాం. ఓకే. అదే కాకుండా మనం ఎంటైర్ రోడ్లు పార్క్ కూడా పంచాయతీ కూడా మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. రోడ్లన్నీ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేసి పార్కు రోడ్లు పంచాయతీ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. సో రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్ గా చక్కగా హాయిగా హౌస్ కట్టుకోవాలండి. అది మీరు గెస్ట్ హౌస్ కట్టుకుంటారా, లేదంటే వీకెండ్ హౌస్ కట్టుకుంటారా, నివాసాన్ని కట్టుకుంటారా, ఏదైనా చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే అతి త్వరలో ఇక్కడ రేట్లు పెరగడానికి కారణం ఏంటి అంటే సోర్స్ ఏముందనడానికి ఫస్ట్ మీరు చెప్తున్న ముత్యాల దగ్గర బ్రిడ్జ్ ఒకటి, అంటే అమరావతిలో కనెక్టివిటీ వెళ్ళడానికి. రెండోది ఏంటంటే తార్ రోడ్ ఫేసింగ్ పెంచారు. సో దాదాపు 150 అడుగులు తార్ రోడ్ ఫేస్ పెంచారు. టెంపుల్స్ ఏమున్నాయి సార్ చుట్టుపక్కల? ఇప్పుడు వేదాద్రి అన్నారు, వేదాద్రి టెంపుల్కి ఎంత దూరం ఉంటుంది? అసలు యాక్చువల్గా మనం బండిపాలెం దగ్గర అక్కడికి వెళ్ళి అందరూ ఎందుకు ఫస్ట్ ఇన్వెస్ట్ చేసుకోవాలి? అవును, ఇది మీరు అడిగిన ఉద్దేశం. మంచి ప్రశ్న వేశారు. ఎక్కడైనా మనం రేటు తక్కువలో దొరికితే కొనుక్కోవటం ఫస్ట్ ఒక భాగం. అవును. రేటు తక్కువ వస్తుంది కదా అని ఎక్కడ పెడితే కొనుక్కోవడం దానికి మనకి కావాల్సినంత గ్రోత్ రాదు, అప్రిషియేషన్ రాదు. అవును. ఎక్కడైతే అభివృద్ధి ఉందో, ఎక్కడైతే మనం తక్కువ రేటుకి వస్తుందో అక్కడ కొనుక్కుంటే మనకి భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడి దానికి మనకి లాభ రూపంలో వచ్చే అవకాశం ఉంది. ఆ వచ్చి మనకి ఫ్రంట్ అయితే బస్ రూట్ అని చెప్పాం కదండి. మన సైట్కి బ్యాక్ సైడ్ జయంతిపురం అని ఉంది మనకి నియర్ బార్డర్ అది. సో దాంట్లో 800 ఎకరాల్లో మనకి ఆపరేషన్ సింధూర్లో ఏదైతే వరల్డ్ ఫేమస్ అయిన బ్రహ్మోస్ మిస్సైల్స్ ప్రాజెక్ట్ యూనిట్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని డైరెక్ట్ గా డిఆర్డిఓ, డిఆర్డిఏ, ఇండియన్ రీసెర్చ్ ఏరోస్పేస్ వింగ్ అవన్నీ కూడా మన దగ్గరే వస్తున్నాయండి. ఎన్ని వందల ఎకరాలు సార్? 800 ఎకరాలు. 800 ఎకరాలు. 2000 ఎకరాలు కేటాయించడం జరిగింది రష్యన్ ఇండియన్ కొలాబరేషన్తో. అది మనం చెప్పే మాట కాదు, అఫీషియల్ సెంట్రల్ గవర్నమెంట్ మీ డిఫెన్స్ వెబ్సైట్లోనే అఫీషియల్గా వచ్చిన మ్యాటర్ అండి. ఓకే. ఇది కాకుండా స్టేట్ గవర్నమెంట్కి ఏపీఐసి, ఎంఎస్ఎంఈ, ఇండస్ట్రియల్ పార్క్, ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా వస్తున్నాయి. అలాగే నందిగాం దగ్గరలో కూడా మనకి ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు స్వయంగా ఒక 25 ఎకరాలు వాళ్ళ ఓన్ ల్యాండ్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఓకే. ఇంకేమున్నాయి సార్ సరౌండింగ్ డెవలప్మెంట్స్? మన సైడ్ నుంచి మనం బస్ రూట్ అండి. చుట్టుపక్కల ఇందాక ఏం వస్తుంది, మంచి ఎంప్లాయ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. కాస్త ముందుకు 3 కిలోమీటర్లు వెళ్తే కృష్ణానది, అలాగే పవిత్ర పుణ్యక్షేత్రం వేదాది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది. దాని ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు త్రేతాయుగం నాటిదండి స్వామి స్వయంభూ. దాన్ని పాంచనరసింహాలు అంటారు. అంటే మన సైట్ వెనకాలే బ్యాక్ సైడ్ గరుడాద్రి ఉంది, మన సైడ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. చూసాం. కిందేమో యోగ నరసింహస్వామి, పైలేమో జ్వాలాముఖ నరసింహస్వామి, అలాగే నదిలో కూడా 2 ఉన్నాయండి. ఈ 5 కలిపితే పాంచనరసింహ క్షేత్రాలు అంటారు. ఇంకాస్త ముందుకెళ్తే మనకి మాదిపాడి బ్రిడ్జి,
అది దాటితే డైరెక్ట్ గా మనకి కళ్ళ ముందు ఎదురుకుంటే ఆపోజిట్ లో క్యాపిటల్ అండి, అమరావతి క్యాపిటల్, అమరావతి గేట్. కృష్ణా రివర్ మధ్యలో అటు గుంటూరు జిల్లా, ఇటు ఎన్టీఆర్ జిల్లా. సో మనకి ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు అంటే ఒక స్టేట్ గవర్నమెంటే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వస్తే ఏమవుతుందంటే, ఎందుకంటే అది ఒకసారి అనౌన్స్ అయిందంటే అది ఆగటాగా ఉండదు, అవును, ఎవరితో కూడా సంబంధం ఉండదు, బడ్జెట్ తో సంబంధం ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అంటేనే గొప్ప, అందులో డిఫెన్స్ రక్షణ వ్యవస్థ సంబంధించిన మరీ హ్యాపీ కదా. అవునండి. సో నియర్ బై మనకి ఏదైనా కాదు అంటే సుమారుగా 1,00,000 పైన ఎంప్లాయీస్ అక్కడ వస్తున్నారు అంటే ఒక ఏదైనా 3 to 4 years లోపల మనకి అదే ఒక పెద్ద టౌన్షిప్ మనకి అయ్యే అవకాశం అద్భుతంగా ఉందండి. ఓకే. యాక్చువల్గా మన అందరికీ అందుబాటు ధరలో ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలో రావాలని సంకల్పంతో మనం బ్లాక్ 1, బ్లాక్ 2గా 2 భాగాలు తీసుకోవడం జరిగింది. స్పాట్ రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉందా సార్? ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసి, ఇంకో చిన్న విషయం ఏంటంటే మీరు చుట్టుపక్కల ఎక్కడైనా అక్కడ ఎంక్వైరీ చేసుకున్నట్టయితే కనీసం 8, 9, 10 వేలు ఎక్కడా లేదండి. మనం ఇచ్చే ప్రైస్ ఇవ్వాలా, మిగతా వాళ్ళు ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నప్పటికీ యాజ్ ఆఫ్ నో, యాజ్ ఆన్ టుడే వీఆర్ గివింగ్ వెరీ వెరీ కాంపిటేటివ్ ప్రైస్. దట్ మీన్ ఇవాళ నుంచే మీరు ఈ రోజు నుంచే కనీసం 2-3 వేల రూపాయల లాభాలు ఉంటారు. చక్కగా నేను ఏమంటానంటే ఒక 4-5 ఏళ్ళు పెట్టుకోగలిగితే మంచి రిటర్న్స్ అయితే మనం తీసుకోవచ్చు అండి. తప్పకుండా సార్. ఇంకా ఆ ప్రాజెక్ట్ చుట్టూ అభివృద్ధికి సంబంధించిన ఏమన్నా? మన పక్కనే మనకి ఊర్లు ఉన్నాయండి. వేదాద్రి టౌన్ కూడా దగ్గర మనకి, జగ్గేపేటకి 10 కిలోమీటర్లు. ఇవాళ ఏపీలో హైయెస్ట్ మన అమరావతి క్యాపిటల్ తర్వాత హైయెస్ట్ గ్రోత్ కారిడార్ ఏది ఉండదు అది జగ్గేపేట మండలమేనండి. అవును. సో మనకి ప్రాజెక్ట్ మొత్తం నియర్ బై కూడా 2.5-3 కిలోమీటర్ల నుంచి ఒక 6-7 కిలోమీటర్ల లోపల అన్ని అభివృద్ధి ప్రదేశాలు ఉన్నాయి. యాక్చువల్గా ఇప్పుడు హైదరాబాద్ నుంచి అమరావతికి కనెక్టివ్ ఉంది ఎక్కడ పులిచింత ప్రాజెక్టులో, కానీ అదేమవుతుందంటే లైట్ వెహికల్స్కి 2 వీలర్కి పర్మిట్ చేస్తున్నారు. అలా కాకుండా మాదిపడి బ్రిడ్జ్ మనకి మల్టీ వెహికల్స్ అంతా కూడా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఇది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటి నుంచి ఏం చేస్తుందంటే మనకి ఈ క్యాపిటల్కి వెళ్ళటం కోసం అక్కడ ఈ రా మెటీరియల్ కానీ ఇసుకని చేసుకోవడం కోసం అమరావతి కావాల్సిన క్యాపిటల్ కావాల్సిన రా మెటీరియల్ అంతా ట్రాన్స్పోర్ట్ కోసం ఆ వాటర్ని మనకి జల రవాణా అని చెప్పేసి కూడా ప్రపోజల్ ఎప్పటి నుంచో ఉంది. ఓకే. అది కాకుండా ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఇంకో విషయం ఏంటంటే మన కూడా స్టేట్మెంట్లో వచ్చింది మనకి బాంబే టు చెన్నైకి బుల్లెట్ ట్రైన్ శాంక్షన్ అయిందండి. అవును అవును. రైల్వే లైన్ కూడా మనకి జగ్గేపేటలో బ్రహ్మాండంగా రైల్వే లైన్ ఇస్తున్నారు. క్యాపిటల్ మనకి అమరావతి తర్వాత హైయెస్ట్ గ్రోత్ కారిడార్ ఉంది, దట్ ఈజ్ జగ్గేపేట మండలం ఓన్లీ. అంటే ఆ సరౌండింగ్ అన్ని కూడా మనకి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజ్స్, ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా కూడా అక్కడ అంతా మన సైట్కి 2.5-3 కిలోమీటర్ నుంచి సుమారుగా 10 కిలోమీటర్ లోపల అంతా కూడా నియర్ బై వస్తుంది. ఒక్కసారి కనుక మనకి మాదిపడి బ్రిడ్జ్ అయిపోతే ఆ ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతా విజయవాడ లేకుండా అటు నుంచి వెళ్ళిపోతే సుమారుగా 70-80 కిలోమీటర్లు మనకి డిస్టెన్స్ కలిసి వస్తుంది. దట్ 2 hours మనకి టైం కూడా కలిసి వస్తుంది. సో ఇటు అక్కడ నుంచి ఇటు విజయవాడ వచ్చేలోపు డైరెక్ట్గా అమరావతిలోకి వెళ్ళిపోవచ్చు. ఎస్, పర్ఫెక్ట్లీ. ఇంచుమించు అంతే డిస్టెన్స్ ఉంది. అంతే ఉంటున్నాడు. ఓకే. సో మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం నుంచి రానున్న ఈ అద్భుతమైన మెగా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు వెంటనే ఈ కింది చిన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇటువంటి ప్రాజెక్టులో ప్లాట్ కొనుక్కుంటే రానున్న రోజుల్లో మీ పిల్లల యొక్క భవిష్యత్తుకి, చదువులకి, పెళ్ళిళ్ళకి ఉపయోగపడుతుందండి. అది కూడా మార్కెట్ ధర కన్నా అక్కడ మార్కెట్లో ఎక్కడైతే 8 నుంచి 10,000 రూపాయలు ఉన్న చోట మేము అతి తక్కువ ధరలో గజం కేవలం 5,000 రూపాయలకి అందిస్తున్నాము. 100 గజాలు కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు గ్రాప్ చేసుకోండి. అతి కొద్ది ప్లాట్లు మాత్రమే, కేవలం 300 ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. సో ఇమీడియట్గా బుక్ చేసుకోండి, స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. అభివృద్ధి, ఆదాయం 2 ఒకే చోటు ఉంటే ఆనందమేగా. మరెందుకు ఆలస్యం, వెంటనే మా నెంబర్కి కాల్ చేయండి, ప్లాట్ బుక్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రఘు బర్లా, ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్. ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్, మీ కష్టార్జితాన్ని వృధా కానివ్వం.